Hi aspirants, rather I would like to call you as 1:2 group 2 family. Welcome, this is me Vijay. ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ రిక్వెస్ట్ లెటర్స్ అండ్ సెకండ్లీ కట్ ఆఫ్ ఫర్ 1:1. దాని గురించి ఉన్న ఒక 2 వెర్షన్స్ అయితే మాట్లాడతాను. ఫస్ట్ థింగ్, నేను లాస్ట్ వీడియోలో రిక్వెస్ట్ లెటర్స్ అయితే చేసి దాని గురించి మిమ్మల్ని కూడా కాస్త పంపించమని అయితే రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్ లెటర్కి సంబంధించి లింక్ కూడా ఆ వీడియో కింద అయితే ఇచ్చాను. ఈరోజు ఏపీపీఎస్సీ న్యూ బిల్డింగ్ ఇన్ విజయవాడ అయితే వెళ్ళాను. అక్కడ పిఆర్ఓ సెల్ డివిజన్ రైట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నా రిక్వెస్ట్ లెటర్స్ని ఇచ్చాను. నేను అక్కడికి వెళ్ళేసరికి ఎవరో కాల్ చేసి అడుగుతున్నారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి. అది మరి గ్రూప్ 1కి సంబంధించో గ్రూప్ 2కి సంబంధించో వేరే నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా అసెస్ చేయలేకపోయాను. బట్ త్వరలో వస్తాయేమో అని చెప్పి ఆయన అంటే, అటే పక్కన వాళ్ళు ఎగ్జాక్ట్గా డేట్ చెప్పండి అంటే, అది మాకు తెలియదమ్మా, ఇంటర్నల్గా వాళ్ళకే తెలుస్తుంది అని అయితే చెప్పారు. సో అలా ఉంది మన పరిస్థితి. అంటే నేనే కాదు, చాలామంది లెటర్స్ కానీ ఫోన్ కానీ చేస్తున్నారనే విషయం అయితే నాకు అర్థమైంది. తర్వాత నా దగ్గర నుంచి అయితే లెటర్స్ తీసుకున్నారు. ఆ కాల్ అయిపోయిన తర్వాత వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. సార్ ఇలా 1:2లో ఉన్నాం, చాలామంది మెంటల్లీ స్ట్రగ్లింగ్ డ్యూ టు డిలే ఇన్ రిజల్ట్స్ అండ్ నాట్ రిలీజింగ్ జిఆర్ఎల్ అని చెప్పి ఖచ్చితంగా ఈ లెటర్స్ని చైర్మన్ గారికి చేర్చమని చెప్పి అభ్యర్థించాం. వాళ్ళు అర్థం చేసుకొని హామీ ఇచ్చారు, ఈ లెటర్స్ డెఫినెట్గా చైర్మన్ గారికి, అనురాధ మేడం గారికి చేరుస్తామని చెప్పి. అది చదివి మన బాగా అర్థం చేసుకుంటారో లేదో నాకైతే తెలీదు. నా ప్రయత్నం అయితే చేశా. అయితే ఈ లెటర్స్లో నేనేం చెప్పానంటే, బ్రీఫ్గా సారాంశం చెప్పాలంటే, 1:1లో నుంచి కొంతమంది గ్రూప్ 1కిను డిఎస్సికి సెలెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళు అలా వెళ్ళిపోతే అక్కడ వ్యాకెన్సీ ఉంటుంది కాబట్టి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఇదే గ్రూప్ 2కి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళ నుంచి తీసుకోమని చెప్పి ఈ లెటర్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో అదైతే నేను ఈ లెటర్స్తో రిక్వెస్ట్ చేసి ఏపీపీఎస్సీ బిల్డింగ్లో అయితే సబ్మిట్ చేశాను. అండ్ నేను చేశాననేది యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ ఆన్ దట్. ఈరోజు 4 PM వాళ్ళు ఇక్కడ నాకు ఇది ఒక స్టాంప్ వేసి కూడా ఇచ్చారు. వేరేది తెచ్చుకో బాబు, మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ లాగా ఇస్తామని చెప్తే నాకు తెలియదు, నేను ఒకటే తీసుకెళ్ళాను. జిరాక్స్ వేరే తీసుకెళ్ళకపోవటం వల్ల వాళ్ళు దీని మీద వేసి నేను ఫోటో తీసుకుంటానంటే తీసుకొని ఇచ్చారు. సో దాని గురించి అయితే యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ. అండ్ మీరు ఇలాగే మీకు వీలైతే ఈ లెటర్స్ టెంప్లెట్ నేనైతే ఇస్తాను. మీరు కూడా కుదిరితే స్పీడ్ పోస్ట్ కానీ లేదా దగ్గరలో విజయవాడలో ఉంటే తీసుకెళ్ళి ఇవ్వటం కానీ చేయండి. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు డూ దట్. ఇలాంటి లెటర్సే నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, తర్వాత ఎమ్మెల్సీ చిరంజీవి గారికి వయా ఎక్స్ అయితే పోస్ట్ చేశాను. ఇఫ్ పాసిబుల్ వాటిని కాస్త వీలైతే రీట్వీట్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏపీపీఎస్సీ రీసెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టింది, అది నేను చూశాను. అది మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే కాస్త ఊరటనిచ్చింది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మన లెటర్స్ వల్ల పెట్టారని, బట్ చాలామంది ఇలా ట్రై చేస్తున్నారు, వాళ్ళందరిని అడ్రస్ చేయడానికి అయితే పెట్టారు. అందులో గ్రూప్ 2 గురించి ఎందుకు డిలే అవుతున్నాయని చెప్పి 2 రీజన్స్ అయితే చెప్పారు. ఒకటి, సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి ప్రయారిటీ లిస్ట్ గురించి అని చెప్పి రిగార్డింగ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇంకోటి ఏంటంటే, దివ్యాంగుల వాళ్ళకి కరెక్ట్ వెరిఫికేషన్, మా డాక్టర్ వేరేలా చెప్పారు, ఇక్కడ వేరేలాగా వస్తుంది దాన్ని అని చెప్పి దాని గురించి కాస్త జెన్యున్గా టెస్ట్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళని. దాని గురించి లేట్ అవుతుందని చెప్పి ఆ 2 రీజన్స్ ఇచ్చారు. ఇంకా వేరే స్పెక్యులేషన్ లేకుండా అది నాకైతే కాస్త ఊరటనైతే ఇచ్చింది. ఓకే, ఈ 2 వల్ల రిజల్ట్స్ డిలే అవుతున్నాయి అని చెప్పి ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, కరెక్ట్ రీజన్స్ చెప్పినందుకు. అండ్ ఈడబ్ల్యూఎస్ గురించి మెన్షన్ చేయలేదు, అండ్ కోర్టు కేసుల గురించి కూడా మెన్షన్ చేయలేదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ కోర్టు గురించి అయితే, దాని గురించి ఇక్కడ నేనైతే మాట్లాడాలనుకోవట్లేదు. తర్వాత అందరికీ తెలుసు 905 పోస్టులు ఉన్నాయని, బట్ గ్రూప్ 1 ఈ తర్వాత ఏంటిది డిఎస్సి వాళ్ళకి
కలిపి అదొక 30, ఇదొక అరౌండ్ 15 to 20 ఉన్న ఇంకో 50 పోస్టులు 1:2 నుంచి తీసుకోవాలనేదే నా ప్రయత్నం అనమాట. అండ్ ఈ 1:2లో ఉన్న ర్యాండమ్ క్యాండిడేట్స్ కాదు, వీళ్ళు ఈక్వల్లీ కాంపిటెంట్ అండ్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఫర్ ద జాబ్. సో ఆ 50 to 60 పీపుల్ అరౌండ్ వాళ్ళందరూ జనరల్ అవ్వచ్చు, జనరల్ మెన్, ఫీమేల్, బీసీ, ఎస్టీ ఎవరైనా అవ్వచ్చు. సో ఎవరికి వచ్చినా సరే అది మంచిదే. కాబట్టి దిస్ ఈజ్ మనం చేయగలిగే వన్ ఆఫ్ ద ప్రయత్నం. తర్వాత సెకండ్ థింగ్, కట్ ఆఫ్ ఫర్ 1:1. ఇందులో 2 వెర్షన్స్ ఉన్నాయి బ్రాడ్లీ ఇప్పటి వరకు. జనరల్ మేల్ దానికి 210+ ఉంటుంది, 212+ ఉంటుంది, అండ్ 1000+ పీపుల్ 200+ క్రాస్ చేశారని చెప్పి మాట్లాడారు కొంతమంది. అయితే ఇలాంటి కట్ ఆఫ్ హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు చేస్తారు. అంటే 210 అట్లాగా అరౌండ్ వచ్చి 240 వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, 210 వచ్చిన వాళ్ళు ఇట్లా చేసి నేనే తక్కువ ఉన్నానేమో, ఇంక నాకంటే ఎక్కువ మంది ఉంటారు, ఈ 200 లోపల వచ్చిన వాళ్ళందరికీ జాబ్ లేదన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఐ డోంట్ నో. బట్ ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు 208 ఈడబ్ల్యూఎస్ మేల్ని భయపెట్టేస్తారు, 196.33 వచ్చిన బీసీ మేల్ని భయపెడతారు, 183 వచ్చిన ఎస్సీ అబ్బాయిని భయపెడతారు. తెలీదు ఏం జరుగుతుందో, అయినా సరే ఇదే అని చెప్పి కన్ఫామ్గా నొక్కి ఒక్కని చెప్పేస్తారు. మేబీ ఐ డోంట్ నో అదే నిజం అవ్వచ్చేమో. కానీ ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల చాలామంది పేరెంట్స్ చూస్తున్నారు, ఈ వీడియోస్ని చూసి వాళ్ళు ప్యానిక్ అయిపోయి మళ్ళీ పిల్లల్లో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఆ బాధను అయితే వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెర్షన్ 2 ఇంకోటి ఉంది. అంతమంది ఏముండరు, 300 to 400 పీపుల్ ఉంటారు, 200 దాటిన వాళ్ళు. అరౌండ్ 197 to 200 జనరల్ మేల్ కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు. అనవసరంగా మనతో పాటు పేరెంట్స్ని కూడా భయపెట్టేస్తున్నారు. ఈ కట్ ఆఫ్ వీడియోస్ పేరెంట్స్ కూడా చూస్తున్నారని కొంతమంది. వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ కమిషన్ లాగా టాప్ డౌన్ అప్రోచ్, మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి మిగతా వాళ్ళు లేదన్నట్టు. ఈ సెకండ్ వెర్షన్ ఏంటంటే నీతి ఆయోగ్ లాగా బాటమ్, ఓకే ఇది మినిమం మార్క్స్ కాబట్టి ఇంకొక +5, +10, +15 ఇట్లా ఉండొచ్చు అని చెప్పి ఇది కట్ ఆఫ్ ప్రెడిక్షన్. సో ఇది ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ లాగా అయిపోయింది మన పరిస్థితి. ఎట్లా ఉందంటే ఏం చెప్తారు, నువ్వు తక్కువ మార్కులు వచ్చిన దాన్ని కొలమానంగా తీసుకోకూడదు, దానికి 10 to 15 మార్క్స్ యాడ్ చేసి అది చాలా రాంగ్ వెర్షన్, పైనుంచే కదా ఎప్పుడు వచ్చేదని చెప్తారు. మేబీ వాళ్ళు కూడా కరెక్టే, మనకేం తెలీదు, నాకే కాదు ఎవరికీ ఏం తెలీదు, ఇదంతా స్పెక్యులేషన్ మాత్రమే. తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉందంటే అసలే కోతి, అది కళ్ళు తాగింది, దానికి మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంది, ఎట్సెట్రా. అప్పుడు దాని డ్యాన్స్ చూడాలి మనం అన్నట్టు. అసలుకే మనకు అన్ఎంప్లాయ్మెంట్, నోటిఫికేషన్స్ ఏమో రావు, వస్తే డిలే, అది పెడితే రిజల్ట్స్ డిలే, జిఆర్ఎల్ ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, పైగా కోర్టు కేసులు. ఇంకా వీటిలన్నిటిని తట్టుకొని మెంటల్గా నిలబడేసరికి రిజల్ట్స్ వచ్చేసరికి మనకు కన్నీళ్ళు కూడా మిగలవు. సో అలా ఉంది మన పరిస్థితి. ఏదేమైనా సరే రియాలిటీ వేరే వెర్షన్ ఇంకోటి ఉంది. అదేంటంటే ఒక 110 చేంజ్ పీపుల్, ఒక 1100 చేంజ్ పీపుల్కి అయితే జాబ్ అయితే రాదు. రిజల్ట్స్ వచ్చాక ఇంకా మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్టు అయిపోద్ది. ఓకే ఏదేమైనా సరే వైకుంఠపాడులాగా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి ఉద్యోగం రానోళ్ళు. ఇప్పుడు మనం ఆ వెర్షను ఈ వెర్షన్ అని చూడకుండా మన చేతిలో కాస్త వెయిటింగ్ లిస్ట్ కోసం, జిఆర్ఎల్ కోసం రిక్వెస్ట్ లెటర్స్ పెట్టి ఊరుకోవడమే అండ్ ఫర్దర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావటం. ఇంతకన్నా ఏం చేయలేం. జస్ట్ ఒక లవ్ బ్రేకప్ అయినట్టు మూవ్ ఆన్, అదే కరెక్ట్ కూడా నేను అనుకుంటున్నాను. మూవ్ ఆన్ అవ్వటమే. ఎంతకాలం ఎలాగో వెయిట్ చేసాం కాబట్టి ఇంకో 2 to 3 వీక్స్ వెయిట్ చేస్తే రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈ శాప్ నుంచి దాని నుంచి ఎంతకాలం వస్తే తెలీదు. ఆ 2 to 3 వీక్స్ లోపే రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈలోపు రెగ్యులర్గా గ్రూప్ 2 అప్డేట్స్ కోసం పరితపించడం అలా చేస్తే మనం మెంటల్ హెల్తే పాడైద్దని నేనైతే అనుకుంటున్నాను. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే గ్రూప్ 2 గురించి, రిజల్ట్స్ గురించి కానీ, కోర్ట్ కేసు గురించి కానీ అది ఏదో రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. అదొక గ్రూప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో ఏదో రకంగా మీకు అయితే వచ్చేస్తుంది. మీరైతే దానికోసం యాక్టివ్గా సెట్ చేయకుండా ఉంటే మంచిది అని నా ఒపీనియన్. పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ పిల్లలు క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ఎనీ అదర్ గుడ్ సర్వీస్ ఇఫ్ నాట్ దిస్ గ్రూప్ 2 అని అయితే గ్రహించి మమ్మల్ని కంగారు పెట్టి మీరైతే
కంగారు పడి కష్టపడకండి. ఇదే నా రిక్వెస్ట్. మీకు వీలైతే దీనికి సంబంధించి లింక్ అయితే నేను ఇస్తాను, కుదిరితే పోస్ట్ చేయండి. ఆ లెటర్స్ చూసి మేబీ ఆ వెయిటింగ్ లిస్ట్ ఇవ్వడం కానీ లేదా ఒక మంచి యాక్షన్ 1:2కి సంబంధించి ఏదో ఒకటి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.